వేషాలు చాలా ఇంపార్టెంట్ బాబు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక్కసారి వినాలి. ఫస్ట్ ప్రతి సంవత్సరం ఎగ్జామ్లు వచ్చే బిట్ ఏంటంటే బాబు, మీరు ఏ ఎగ్జామ్ అయినా 1985 when was the established INC, ఎప్పుడైనా ప్రతి ఎగ్జామ్లో ఇది లేదు నీకు బిట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మరి 1885 డిసెంబర్ 28 బాంబే. ఇక సైన్స్ వాళ్ళు జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్. మరి కరెంట్ అఫైర్స్ చెప్పాలి. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు 1914 నుంచి రావాలి. కలకత్తాలో ఫస్ట్ స్టార్ట్ అయింది. 110, 112, 113, 114 ఇచ్చి ఏమంటాడు, మ్యాచ్ అంటున్నాడు. అది నేను తర్వాత చూసుకుంటాం, అది కరెంట్ అఫైర్స్ లో. మరి ఇక్కడ ఈ 85లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయింది డిసెంబర్ 28. ఇక్కడ చాలా జాగ్రత్త గుర్తించుకోండి. మరి బాంబే అంటారు కదా సార్ అంటే 1885. మరి ఫస్ట్ ఇండియన్ నేషనల్ యూనియన్ ఉండే బాబు, దీనికి సి కలిపిన వాడు ఎవరు? సి అంటే కాంగ్రెస్. ఇలా తర్వాత రాసుకోండి మేడం. సి అంటే కాంగ్రెస్ అనే పదాన్ని తొలిసారిగా ఎవరు యూజ్ చేశారు? ఎవరు అంటే బాబు దాదాబాయి నౌరోజీ. ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? మెక్సికో. ఫస్ట్ దీని పేరు ఏముండే? ఐఎన్యూ ఉండే బాబు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కాంగ్రెస్ అనే పదం సూచించింది ఎవరు? దాదాబాయి. గుర్తుంచుకోండి. ఇంకొక విషయం, మరి మీరు నమ్ముకోండి, ఇంకొక పదం ఉన్నది, స్వరాజ్ అనే పదాన్ని కూడా సృష్టించింది ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఇక ఈ దాదాబాయి నౌరోజీ అనగానే అమ్మ మీరు నమ్మకోండి, అతన్ని బిట్టు లేదని డిఎస్సి ఉన్నది, ఏ పోటీ పరీక్ష ఉన్నది. పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథం. భారతదేశ ప్రవృత్తులు ఎవరు అంటాడు బాబు. ఈ 2 క్వశ్చన్లు జాగ్రత్త గుర్తించుకోండి. దాదాబాయి నౌరోజీ సార్ ఏంటంటే కాంగ్రెస్ పదము ఇక్కడ ఇప్పుడు మీకు అవగాహన ఉన్న మత్తులు చెప్పాలి, ఎందుకంటే అందరు సైన్స్ స్టూడెంట్ కాబట్టి మరి జాగ్రత్త. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఐఎన్సి? మీకు తెలుసు, అతడు ఆంగ్లేయ సివిల్ సర్వీస్ ఉద్యోగి. ఏవో అలేవియన్ ఆక్టేవియన్ హూమ్. ఇది మాత్రం గుర్తించుకోండి. రాపిస్తా. చాలా జాగ్రత్త సార్. ఇంగ్లాండ్ కూడా మనకు ఎంత కష్టపడ్డాడంటే చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఉంటుంది, మరి ఈ కాంగ్రెస్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపించిన తర్వాత అప్పటి గవర్నర్ జనరల్ ఎవరైనా అడిగారు బాబు, లార్డ్ డఫ్రిన్. పేరు గుర్తుపెట్టుకోండి. ఏం పేరు? లార్డ్ డఫ్రిన్. ఇదే అతను మైక్రోస్కోపింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని విమర్శించిన క్యాండిడేట్ ఎవరు అంటే వాడే అంటే ఎవరు బాబు? జాగ్రత్త గుర్తించి లార్డ్ డఫ్రిన్. ఏం పేరు? ఈ క్వశ్చన్ మాత్రం ఎప్పటికీ అతను జాగ్రత్త. మరి సార్ దీన్ని ఎన్నిసార్లు కథ అంటే జీవితంలో గుర్తించుకోండి. మరి మోడరేటర్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ గాంధీ. అతివాదులు, మితవాదులు, గాంధీయులు. నువ్వు త్వరలో రాబోయే నోటిఫికేషన్ మొత్తం బాబు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లేకుంటే అది ఎగ్జామే లేదు బాబు. ఇండియన్ నేషనల్ మూవ్మెంటే ఇండియన్ హిస్టరీలో అది లేకుంటే అది ఎగ్జామే ఉండదు. త్వరలో రాబోయే నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నా. ఇండియన్ నేషనల్ గ్రూప్ 2లో 25 మార్క్స్ బాబు మొత్తం కలిపితే. మరి మీరు జాగ్రత్త. అతి త్వరలో లొల్లైతుంది నోటిఫికేషన్. నేను అసెంబ్లీలో లొల్లైంది, తొందర నింపాలని. మరి జాగ్రత్త. రాజకీయ రేఖలు రోజు రోజుకు మారిపోతున్నాయి. మీరు అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. నీకు మోటివేషన్ అవసరం లేదు, మీరు అన్నీ అయిపోయి ఉన్నారు. అర్థం అంటే ఎదురు దెబ్బలు తింటారు. ఇప్పుడు వేసేయాలి అంతే డైరెక్ట్. నువ్వు ఎంత చదివినావు, ఇంత ఇచ్చిన ముఖ్యం కాదమ్మా. నాకు నోటికి ఉండాలి. 4 ఇంట్లో కూడా పెట్టాలి మరి అంతే. మ్యాచ్ ఇచ్చినా పెట్టాలి. రేపు మీ ఎగ్జామ్ పెట్టాలి మ్యాచే ఏంటమ్మా
మ్యాచే ఇవాళ రేపు ఒక 5 పాయింట్ రాసుకుని ఫస్ట్. జాతీయ కాంగ్రెస్ అంటారు, కొంచెం నీట్గా నోటికి రావాలి, మలమల అచ్చం లేదేగా బాబు. జాతీయ కాంగ్రెస్, ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రాకెట్లో కాంగ్రెస్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి, కాంగ్రెస్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి, కాంగ్రెస్ అనే సూచించిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ, మెక్సికో నుంచి. ఐఎన్సి పితామహుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పితామహుడు, జాతీయ కాంగ్రెస్ పితామహుడు ఏవో హ్యూమ్. మొట్టమొదటి కాంగ్రెస్ సమావేశం బాంబే, డిసెంబర్ 28, 1885, డిసెంబర్ 28, బాంబే. ఇయర్ ప్రెసిడెంట్, అధ్యక్షుడు, ప్లేస్ మెయిన్ 1885 నుంచి 1948 దాకా రావాలి బాబు. ఇనఫ్ అక్కడికి 1948 దాకా. ఇలానే మెయిన్ మీడియా ఉండరు. మరి ఏ సంవత్సరం ఎవరు అధ్యక్షుడైన ఇచ్చి 4 ఇచ్చి మ్యాచ్ ఇస్తాడమ్మా. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇయర్, ప్రెసిడెంట్, ప్లేస్. ఫస్ట్ రాయండి. మొదటి అధ్యక్షుడు అని రాయదు, 1885 రాయండి నీట్గా. ఉమేష్ చంద్ర బెనర్జీ, పెట్టుకోండి, ఎగ్జామ్ వస్తాను. ఉమేష్ చంద్ర బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. బాంబే, మరి మీరు నిన్న పేపర్ చూసినట్టయితమ్మా, ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య నగరాలు 20లో 12 మన భారతదేశంలో ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే మేఘాలయ, బెర్న్హాట్. బాబు చాలా జాగ్రత్త, ఈ సంవత్సరం ఎగ్జామ్లు వస్తుంది సార్. ప్రపంచంలోనే దేశం ఏదంటే చాద్ చేస్తారు. చాద్ అనే దేశం కాలుష్య కోరాల్లో చిక్కుకొని ఉన్నాయి బాబు. ఇప్పుడు ఢిల్లీ ఆగమైంది మళ్ళా బాబు. మేఘాలయలో బెర్న్హాట్, మీకు కరెంట్ అఫైర్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చి చెప్తున్నట్టు, ఎందుకంటే కీలకం. ఎప్పుడైనా ఇంకో విషయం, పర్యావరణం గురించి ఎగ్జామ్లో వస్తుంది కుమార్. పర్యావరణం గుర్తుపెట్టుకోండి బాబు. పర్యావరణం ఏమేమి జరుగుతుంది, అదే సైన్స్ మీద సైన్స్ స్టూడెంట్లు కాబట్టి మీకు ఈజీ కొట్టేయవచ్చు. గుర్తుపెట్టుకోండి అమ్మ. 1885లో ఉమేష్ చంద్ర బెనర్జీ మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అంటాడు బాబు. దాని కింద నోట్ రాయండి. దీని కింద భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ.
యో బాబు, ఇప్పుడు క్వశ్చన్ సమాధానం చెప్పాలి, ఏమనుకోవద్దు. 2024లో కాంగ్రెస్ కు నూతన అధ్యక్షుడు ఎవరు? ఎక్సలెంట్ ఆన్సర్, మల్లికార్జున ఖార్గే. అదొకటి గుర్తుంచుకోండి అంతే, మల్లికార్జున ఖార్గే. బాబు, సోనియా గాంధీ లేదు, రాజీవ్ గాంధీ లేదు, అది రాహుల్ గాంధీ లేదు. అవు జాగ్రత్త. ఫస్ట్ ఉమేష్ చంద్ర బెనర్జీ, ఇప్పుడు ఎవరు? మల్లికార్జున ఖార్గే. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు. మరి రాజ్యసభ నాయకుడు ఎవరు? నడ్డా, నడ్డా, జగత్ ప్రకాష్ నడ్డా. బాబు, మళ్ళా లోక్సభ నాయకుడు నరేంద్ర మోడీ. జాగ్రత్త. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. జాగ్రత్త. అవి రెండు బిట్లు.